నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. దేశంలో ఉత్తమ క్రీడా పాలసీగా ఏపీ స్పోర్ట్స్ పాలసీ. శాప్ చైర్మన్ రవినాయుడు. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. కమిషనర్ కేతన్ గార్గ్. ఈ నెల 15వ తేదీన నిర్వహించే 106వ సాధారణ మహాజన సభను విజయవంతం చేయాలని పిలుపు. రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు. మీడియా ముసుగులో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలి. అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం తమ భూములను ఇచ్చారు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గోరంట్ల. సాక్షి మీడియాను రద్దు చేయాలని కదం తొక్కిన రూరల్ నియోజకవర్గ తెలుగు మహిళలు. రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం 2వ డివిజన్ వెంకట్రామయ్య నగర్ నందు బుధవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభాధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, నగర కమిషనర్ కేతన్ గార్గ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు టేబుల్ టెన్నిస్, షూటింగ్, క్యారమ్స్, చెస్ ఆడి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రసంగిస్తూ రాజమహేంద్రవరం చరిత్రలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఈసారి క్రీడలను కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. 1.91 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులు మరియు 1.50 కోట్ల రూపాయల శాప్ నిధులు కలిపి మొత్తం 3.41 కోట్ల రూపాయలతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, స్నూకర్, బిలియర్డ్స్తో పాటు జిమ్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా నగరపాలక సంస్థకు ఏటా 10 లక్షల రూపాయల ఆదాయం సమకూరనుందని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో రాజమహేంద్రవరంలో సుమారు 150 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది మరో 100 కోట్ల పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే దిశగా పనులు చేపడతామని అన్నారు. అలాగే ఖేలో ఇండియా ద్వారా లారీ స్టాండ్లో సుమారు 50 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నగరపాలక సంస్థ నుంచి కేంద్రానికి ఇప్పటికే డిపిఆర్ కూడా సమర్పించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, ఖేలో ఇండియా కార్యక్రమం ఓ అద్భుతమైన ఆలోచనని పేర్కొన్నారు. క్రీడాకారుల్లోని సామర్థ్యాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం, అవసరమైన వసతుల కల్పన ద్వారా ప్రపంచ క్రీడా యవనికపై భారతదేశ కీర్తి పతాకంను రెపరెపలాడించేలా చేయడమే కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల పేరుతో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
తిరుపతి తర్వాత రాజమహేంద్రవరంలోనే రైఫిల్ షూటింగ్ ఉన్నట్లు చెప్పారు. మరోవైపు క్రీడల పట్ల మక్కువతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రవినాయుడు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహానికి అవసరమైన ప్రణాళికను పాలసీలో పొందుపరిచారని అన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ను 2% నుంచి 3% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి 7 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. తాజా డిఎస్సి నోటిఫికేషన్ క్రింద క్రీడా కోటాలో 421 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించారు. క్రీడా రంగంలో రాణిస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ పరంగా అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే రానున్న రోజుల్లో రాజమహేంద్రవరంలో వాటర్ గేమ్స్ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని రవినాయుడు తెలిపారు. కమిషన్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, అవసరమైన మైదానాలను అభివృద్ధి పరచడంతో పాటు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి కావలసిన అన్ని అవకాశాలను కల్పిస్తోందని అన్నారు. నగరంలోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దోహదపడుతుందని అన్నారు. కనుక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు. అలాగే రాజమహేంద్రవరం నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఒక్కరోజే 58.41 కోట్ల రూపాయల నిధులతో 161 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, 19 శంకుస్థాపనలు, 142 నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఇక్కడి ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా 25 పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లుగా చెప్పారు. నగరంలో 20 జంక్షన్ల అభివృద్ధికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి 100 కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి ఇంటికి కిలోమీటర్ పరిధిలో పార్క్, ప్రతి ఇంటి వద్ద స్వచ్ఛత, ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ప్రతి వీధిలో లైట్లు ఉండేలా ఓ విజన్తో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో రాజమహేంద్రవరాన్ని అటు టూరిజంతో పాటు ఇటు స్పోర్ట్స్ హబ్గా కూడా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఒక శుభదినం, మైల్ స్టోన్. పుష్కరాలు అనగానే మన అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఘాట్స్, ప్రజలు ఆ పుష్కర సమయంలో వచ్చేటప్పుడు వాళ్ళకి కల్పించవలసిన మౌలిక వసతులు, ఇది సాంప్రదాయంగా పుష్కరాలు జరిగే కార్యక్రమాలు. కానీ ఈ పుష్కరాలకి కూటమి ప్రభుత్వం సాంస్కృతిక ఇతర కార్యక్రమాలతో పాటు క్రీడలు కూడా అంతర్భాగం, క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ రోజున పుష్కరాలు 2027 సమీపిస్తున్న తరుణంలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఏదైతే ఆర్ఎంసీ సుమారు 2 కోట్లు, శాప్ సహకారంతో 1,50,00,000, ఇరువురి యొక్క కలయికతో ఆ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని గౌరవ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు, శాప్ చైర్మన్ సోదరులు రవినాయుడు గారు, కమిషనర్ కేతన్ గారు, కూటమి నాయకుల యొక్క సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కూటమి వచ్చిన తర్వాత మేము పదే పదే చెప్పేవాళ్ళం, క్రీడలకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. క్రీడాకారులు వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవసరమైన క్రీడా మైదానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్ కింద తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు కూటమి అభ్యర్థికి నేను అనేక సందర్భాల్లో చెప్పున్నా. గత 5 సంవత్సరాలు మీరు చూశారు, శాప్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ క్రీడలకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. దాంట్లోని మీ కళ్ళకి కనబడే విధంగా
ఈరోజు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మానసిక శారీరక ఆరోగ్యం అనే అంశంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఈ దేశంలో అనేక విలువిద్యలు అనేక రకాలైన స్పోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. దేశంలో క్రీడాకారుల్ని తయారు చేయాలి. అనేక మంది క్రీడాకారులకి పీటీ ఉషా ఈవేళ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. మాటలు చెప్పడం కాదు, చేతలతో మండల స్థాయి దాకా గ్రామాల్లో ఈ క్రీడలను ప్రోత్సహించాలి. అదే ఏదైతే ఖేలో ఇండియా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, దానికి కూడా ఈ నగరంలో 50 కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించారు. అది కూడా కేంద్రం మంజూరు చేయడం, కేంద్రం రాష్ట్రం కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్లో అనేక రకాల కార్యక్రమాలను పుష్కరాల లోపల చేస్తూ రాజమండ్రి నగరాన్ని మరింత శోభతో కల్చరల్ సిటీ, కల్చరల్ క్యాపిటల్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో అటు కమిషనర్ గారు ఇటు ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఒక మంచి ఆలోచనతో ఈ రాజమండ్రిని పుష్కరాలు వచ్చే టైంకి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను సమీకరించి ఈవేళ ఈ స్పోర్ట్స్ క్లబ్ అనేది మన నగరానికి ఒక మంచి కళనిచ్చేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రిని స్పోర్ట్స్ సెంటర్గా మార్చాలి, స్పోర్ట్స్ హబ్గా మార్చాలి. గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన నాటి నుండి నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను. రాజమండ్రికి ఏమి ఇస్తాం, రాజమండ్రికి స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం, ఏవైతే నేషనల్ గేమ్స్ ఇక్కడ ఏ విధంగా పెట్టగలుగుతాం. ఈరోజు అనేక సందర్భాల్లో మా మీద ఒత్తిడి కూడా తీసుకొని రావడం జరిగింది. తనకు అనుగుణంగానే ఒక పక్క ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు అద్భుతంగా ఈరోజు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఉండి సహకారంతో ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ ఒక కంబైన్డ్గా ఈరోజు ది బెస్ట్. ఈరోజు చూస్తే ఇది ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు ఈ పేరు కూడా చూస్తే ఈ పేరు ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. గోదావరి పుష్కరాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆ పుష్కరాల్లో పాల్గొనాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో దీనికి సంబంధించి అంత ప్రాశస్త్యం పొందింది. అయితే ఈ పుష్కరాలు చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాశస్త్యం ఉంది. అలాంటి పుష్కరాల పేరుతో ఈరోజు ఈ స్టేడియంను కూడా నిర్మించడం ఒక అద్భుతం, ఒక చరిత్ర. ఈ చరిత్రను మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి, ఎందుకంటే ఒక ప్రాంతానికి సంబంధించిన చరిత్రను గుర్తుంచుకునే విధంగా ఈ స్టేడియానికి నామకరణం చేసిన ఎమ్మెల్యే గారికి, దానికి సహకరించిన కమిషనర్ గారికి ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇది ఒక ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అనేది ఒక శుభసూచకంగా కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇది క్రీడాకారులు ఉపయోగించుకోవాలి, అసోసియేషన్స్ ఉపయోగించుకోవాలి, ఫెడరేషన్ వారిగా రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ నేషనల్ మీట్స్ పెట్టే విధంగా కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఈరోజు రైఫిల్ షూటింగ్ సెంటర్ ఈరోజు రెండే ఉన్నాయి. ఒకటి మొన్ననే తిరుపతిలో ప్రారంభించడం జరిగింది, ఇక్కడ రాజమండ్రిలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు రైఫిల్ షూటింగ్ రేస్ కానీ, చెస్ కానీ, ఈరోజు చాలామంది చెస్ ఈరోజు రాణించాలనుకుంటున్నారు. దానికి ఇది ఒక ఫౌండేషన్ కూడా అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మేము మొన్నే ఎమ్మెల్యే గారు మేము ఒక 3 నెలల ముందు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆ రోజు చెప్పారు, మేము కూడా చెప్పాం. అతి త్వరలోనే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఏదో వచ్చి రాయిలు వేసేసి పేర్లు వేసుకొని శంకుస్థాపనలు చేసుకొని పోయేది కాదు, చేసి తిరుగుతామని చెప్పి ఆ రోజు ఇక్కడే మేము మీ సమక్షంలో చెప్పాం. 1 నెల లేట్ అయినప్పటికీ దీన్ని ప్రారంభించడం జరిగింది. మరొకసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ, దీనికి నిజంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి రాజమండ్రి ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ఒక యువ ఎమ్మెల్యే వాసన్న గారికి స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ నెల 15వ తేదీన రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించి 106వ సాధారణ మహాజన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఘంటా ఘనిరాజ్ కళ్యాణ మండపం, స్టేడియం రోడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. సభ్యులు బ్యాంకు గుర్తింపు కార్డుతో పాటు తప్పనిసరిగా ఆధార్ కార్డు కూడా వెంట తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఇంకా ఏడాది కాలం పూర్తి కాకుండా గణనీయమైన ప్రగతి సాధించిందని వివరించారు. డివిడెంట్లు కూడా ఇచ్చే స్థాయికి బ్యాంకును అభివృద్ధి చేశామని అన్నారు. రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేయడం, బకాయిలు వసూలు చేయడంలో పాలకవర్గ సభ్యులు, బ్యాంకు సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేశారని ప్రశంసించారు. బ్యాంకుపై ఉన్న శాప ఆంక్షలు కూడా ఎత్తివేయడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో బ్యాంకు పురోభివృద్ధిని కుంటుపరిచారని అసహనం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బ్యాంకుకు రావాల్సిన రిఫండ్ సుమారు 7 కోట్ల రూపాయలను తిరిగి రాబట్టడం జరిగిందన్నారు. వైస్ చైర్మన్ పోలాకి పరమేష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో బ్యాంక్ అభివృద్ధిని పూర్తిగా నష్టపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు డైరెక్టర్ యనుమల రంగారావు మాట్లాడుతూ చైర్మన్ చల్లా శంకర్రావు ఆలోచన సరళితో, సూచనలతో అతి కొద్ది సమయంలో బ్యాంకును అభివృద్ధి పదంలో తీసుకువచ్చామని విశ్లేషించారు. ఈ సమావేశంలో ఆర్యోపురం బ్యాంకు పాలకవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, పిల్లి శ్యామ్, యాల వెంకట్రావు, కప్పల సూర్యప్రకాష్, నీలపల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 3/7 నాటికి ఉన్న ఎన్పిఏ ఖాతాలు ఇది కూడా మీరు గమనించాలి. ఆ రోజుకున్నటువంటి ఎన్పిఏ అవ్వకుండా అంటే వాయిదాలు కట్టకుండా ఉన్నటువంటి ఖాతాలు 2745 మంది ఉండేవారండి. అలాంటి దాన్ని అందరినీ జమ కట్టించి 573కి తగ్గించాము. 2745 దాంట్లో అంటే 2200 ఖాతాలని జమ కట్టించాం ఎన్పిఏ. అందువల్ల మీకు అంత పర్సంటేజ్ తగ్గడం కూడా జరిగింది. దీనికి ఆహర్నిశలు మీరు నమ్మితే లేకపోతే మా డైరెక్టర్లను ఉదయం 6 గంటల కాంచి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు కట్టకపోతే మటుకు మీకు అలాగా కొద్దిగా నయాను భయం నుంచి మొత్తం మీద అందరూ కూడా కట్టడం జరిగిందండి. మా అదృష్టం ఏంటంటే అందరూ కూడా ఉన్న కస్టమర్లు మంచోళ్ళు కనుక బాబు 1 రోజులు టైం ఇవ్వండి, 4 రోజులు టైం ఇవ్వండి అలా తీసుకొని మొత్తం మీద 2200 కస్టమర్స్ కట్టేయడం జరిగింది. ఇది కూడా చిన్న విషయం కాదు. అందులో ఇంకా 573 ఉన్నాయి. ఈ రికవరీ బ్యాంకు మేమే కాకుండా మాతో పాటు సమానంగా బ్యాంక్ యొక్క ఇందులో ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు. అన్ని బ్రాంచీల నుంచి కూడా అందరూ కూడా ఎక్కువగా వాళ్ళు కూడా ఎక్కువగా కష్టపడడం జరిగింది. అంటే ఏదైనా బ్రాంచ్ ఉంటే దాన్ని ఒక 4 డైరెక్టర్లు వెళ్ళిపోయి, అలాగే ఇంకొక బ్రాంచ్ ఇంకొక 4 వెళ్ళిపోయి రోజు ఉదయం 6-7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 8 వరకు ఇదే పని అండి. మొత్తం వాళ్ళు కూడా విపరీతంగా చాలా కష్టపడ్డారు. మా ఎంప్లాయీస్ కూడా చెప్పడానికి వీలేదు, విపరీతంగా కష్టపడ్డారు. పైగా ఇక్కడ ఒక రాయమండ్రిలోనే కాదు, రాయమండ్రి చుట్టుపక్కల ఉన్న బ్రాంచీలే కాదండి. ఒక 4 డైరెక్టర్లు విశాఖపట్నం వెళ్ళి అక్కడ కొన్ని ఎన్పిఏలు ఉన్నాయండి. విశాఖపట్నం కూడా వెళ్ళి అక్కడ కూడా ఉండి 4 రోజులు ఉండి 5 రోజులు ఉండి అక్కడ రికవరీ చేసిన రోజులు ఉన్నాయండి. అలాగే భీమవరం వెళ్ళేవాళ్ళు, తాడేపల్లి కూడా వెళ్ళేవాళ్ళు, గుంటూరు వెళ్ళేవాళ్ళు, అమలాపురం వెళ్ళేవాళ్ళు. అన్ని ఊళ్ళలో కూడా ఎన్పిఏ చేయబట్టి అంత 5.7కి వచ్చిందండి. మనకి యాక్చువల్గా 6 ఉండొచ్చు, కానీ 5.7కి తీసుకొచ్చాం. అన్ని పరిస్థితిని రికవరీ చేయడం జరిగిందండి. ఇది బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ మటుకు చాలా ఇంపార్టెంట్ అండి. లోన్లు ఇచ్చేది చాలా సులువు, డిపాజిట్ తీసుకోవడం సులువు, కానీ రికవరీ చేయడం చాలా కష్టం అండి. అందువల్ల ఈ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువగా మేము శ్రమపడి దీన్ని కూడా మేము సాధించామని. 15 వరకు జరుగుతుంది. చైర్మన్ గారు చెప్పినట్టు ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి స్టేడియం గ్రౌండ్స్లో స్టార్ట్ అవుతుంది. అయితే మాకు మరలా ఎలక్షన్స్ జరిపించి ఎన్డీఏ కూటమి మాకు అండదండగా నిలబడి, అందులో ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా మన రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ఈ ఆదిపురం బ్యాంక్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో జరగాలి, బ్యాంకు గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో రకరకాలుగా కంపెనీలు వేసి ఆ బ్యాంక్ని సర్వనాశనం చేసేశారు. మరలా
2014 నుంచి 19 వరకు చెందిన అభివృద్ధి తప్పితే మరలా అభివృద్ధి అన్నది కుంటుపడిపోయిందని ఆలోచించి ఆయన వెంటనే ఎమ్మెల్యే అయిన నెల రోజుల్లోనే ఆదర్శ శ్రీనివాస్ గారు ఎలక్షన్ పెట్టడానికి ముందడుగేశారు. దానికి మరలా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పూర్వ వైభవం రావాలంటే మరలా చల్లా శంకరరావు గారే ఆ బ్యాంక్కి చైర్మన్ అయితే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. 106 సంవత్సరాల చరిత్రగా ఈ బ్యాంక్ని షాపులకి వెళ్ళిపోయేలాగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం అంత దారుణంగా ఉంది అని చెప్పేసి చల్లా శంకర్ గారు చైర్మన్గా మమ్మల్ని అందరూ పాల్గొనగా నిలబెట్టి పూర్తి స్థాయిలో కూటమి అంతా కూడా జనసేన బీజేపీ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు అండదండలుగా నిలబడి మా పాలవర్గం అంతా కూడా ఈరోజు మరలా ఆర్యపురం బ్యాంకులో పాలవర్గ సభ్యులుగా వెళ్ళామంటే వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్యపురం బ్యాంక్ అంటే ఒక చరిత్ర కలిగిన సంస్థ. వ్యవస్థాపకులు సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఏదైతే ఆశయంతో ఈ బ్యాంక్ని స్థాపించారో పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకుని స్థాపించి ఆయన తదనంతరం పరంపరగా అలాంటి చైర్మన్లో వచ్చి ఈ బ్యాంక్ని ఈ 100 సంవత్సరాల్లో ఇంచుమించు 106 సంవత్సరాలలో 100 సంవత్సరాలు అలాంటి చైర్మన్లు వచ్చి ఈ బ్యాంక్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపి పేద వర్గాలకు ఎంతో ఉపయోగపడేలాగా ఈ బ్యాంక్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా ఒక చరిత్ర అయితే గత 5 సంవత్సరాల్లోని చల్లా శంకర్రావు గారు తర్వాత ఇప్పుడు మళ్ళీ చల్లా శంకర్రావు గారికి ముందు ఈ బ్యాంకు ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి చిన్నాభిన్నం చేసిందో అదే విధంగా ఈ బ్యాంకుని వైసీపీ నాయకులు చిత్రవద చేసి దాన్ని చిందరవంద చేసి ఎవ్వరికీ ఉపయోగపడకుండా వారికి మాత్రమే ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ ప్రజలు ఎంతో ఆశతోటి ఎదురు చూసి ఎవరు వస్తారా ఈ బ్యాంకుని ఆదుకుంటారా అని ఎదురు చూసిన సమయంలో సరిగ్గా ఎన్నికలు రావడం, బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఏదైతే కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు నడిపి ప్రజలను మన్ననలు పొందుతున్నారో అదేవిధంగా రాజమండ్రి ఆర్యపురం అర్బన్ బ్యాంకుని కూడా ముందంజలో నడిపించాలంటే కేవలం మన రాజమండ్రిలో అంతకుముందు 5 సంవత్సరాలు నడిపించి అభివృద్ధి పదంలో నడిపించిన చల్లా శంకరరావు గారు అయితేనే దీనికి కరెక్ట్ అని చెప్పి అందరూ తీర్మానం చేసుకుని ప్రజల ఆమోదం పొందారంటే దానికి ఆయన మీద ఉన్న నమ్మకం. ఆర్థిక శాస్త్రవేత్తగా నేను ఎప్పుడు ఉంటాను ఏదైతే ఈ ఆర్థిక పరమైన ఈ లావాదేవీలు కానీ దీన్ని ఎలా ముందంజ తీసుకురావాలనే కానీ పూర్తి అనుభవం కలిగిన వ్యక్తి చల్లా శంకర్రావు గారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజానగరంలో ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ సంయుక్త ఆధ్వర్యంలో కోరుకొండ మండలంలోని కోరుకొండ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి కోరుకొండ బస్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరింది. కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీ కొనసాగింది. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. భారతదేశంలో మతోన్మాదంను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుందని, దీనితో ప్రజల్లో మతోన్మాదం పెరిగిపోయే ప్రమాదం ఉందని, జాతీయ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ కబంధ హస్తాలతో బంధించి వ్యవహరిస్తుందని, భారతదేశ రాజ్యాంగాన్ని విస్మరించి తన సొంత రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు శ్రేణులు పూలమాలలు వేశారు. జిల్లా అధికార ప్రతినిధి అడుసుమిల్లి సురేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు
శాఖ పుల్లారావు, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాడాల కొండరాజు, కిసాన్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీహరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7 బుల్లెట్ పాయింట్స్ వాళ్ళ తీర్మానాలు చేయడం జరిగింది. 1 సామాజిక న్యాయం, 2 శ్రమజీవులకి కార్మికులకి కావాల్సినటువంటి సదుపాయాలు సౌకర్యాలు కలిగించడం, మహిళల హక్కులు, తిరిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకి న్యాయం చేయడం, అలాగే అన్నదాత కోసం ఎంఎస్ఎంఈలు స్థాపించడం, అలాగే బలహీనపడిన విదేశాంగ విధానాన్ని కూడా వృద్ధి చేయాలని 7 బుల్లెట్ పాయింట్స్ తోటి ఏఐసిసి వారు తీర్మానం చేశారు. ఈ తీర్మాన కాపీల్ని పాంప్లెట్ల రూపంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణలో ఈ పాంప్లెట్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు డెఫినెట్గా మొగ్గు చూపుతారు. ఎందుకంటే వేళ మన దేశంలో మహిళలు 50% ఉన్నారు, కానీ మహిళలకి సరైన రిజర్వేషన్ లేదు. అలాగే బీసీలు కూడా 50% కంటే ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సముచితమైన స్థానం లేదు, వారికి సముచితమైనటువంటి రిజర్వేషన్ లేవు. అలాగే విదేశాంగ విధానం చూసుకుంటే ఒక పక్క చైనా, ఒక పక్కన పాకిస్తాన్ మనపై దాడి చేసే విధానం ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలన్నీ కూడా, ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆయన ప్రైవేట్ పరం చేశాడు. ముఖేష్ అంబానీకి లేకపోతే ఆదానికి ఇచ్చాడు. ఇక్కడ కొత్తగా ఆయన ఒక్క గవర్నమెంట్ ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ సంస్థ కానీ స్థాపించింది లేదు. అలాగే అన్నదాతల గురించి మరి పంజాబ్ రైతులు కేంద్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఉమ్మడి గవర్నమెంట్లో కూడా ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ అనేది దొంగలోకి పెట్టేశారు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను దొంగలో పెట్టేశారు. ఇది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకున్న సంస్థలను మన రాష్ట్రంలోని దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలని నిర్వీర్యం చేస్తూ వాళ్ళు హస్తగతం చేసుకుని వాళ్ళ ఇష్టాల రాజ్యంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. సామాన్యులకు రక్షణ కరువైంది. ఏదైనా రక్షణ కావాలంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎవరైనా మంచి కీలకమైన వ్యక్తులకు, రాజకీయ నాయకులకు, పెద్ద పడా నాయకులకు తప్ప సామాన్యులకు న్యాయం జరగట్లేదు. సామాన్య న్యాయం జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని రాజ్యాంగ పరిరక్షణ కింద మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉంది. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు మనం కోరుకుంటూ ఈ కార్యక్రమం నిలబెట్టాం. ఈ కార్యక్రమానికి ఈరోజు వాళ్ళు ప్రభుత్వం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం చోటు చేస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి గవర్నమెంట్లో మీరు ఏ విధంగా చర్యలు తీసుకోలేకపోతున్నారు. అలాగే అధికారులు కూడా లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం జరిగిన పాత సీఎం గారు, పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నాయకులు ఇంకా వాళ్ళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళ దేశాన్ని కొనసాగుతున్నట్టు మాకు కనపడుతుంది. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే మన ఈ మధ్య నేను ఒకసారి మీటింగ్ కనపడినప్పుడు ఆవిడ చెప్తోంది, సార్ ఏజెన్సీలో ఇప్పటికీ వైసీపీ గవర్నమెంట్ నడుస్తుంది, మీకు ఇక్కడ ఉమ్మడి గవర్నమెంట్ ఏం నడవట్లేదు, ఆ మాటలు చెల్లుబాటు కావట్లేదు, అధికారులు మాకు సహకారం చేసేటువంటి పరిస్థితి అవుతుంది. శ్రీనివాసరావుని ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే సీనియర్ నాయకులకి, మహిళా అధ్యక్షురాలకి, మీడియా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మా జిల్లా ప్రెసిడెంట్ గారైన డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు మరియు డాక్టర్ వడారి గారు, ప్రచార కమిటీ చైర్మన్ వారి ఇరువురు కలిసి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ, ఇండియన్ కాంగ్రెస్. ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి అంటే ఒక రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. అలాగే ఇది మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే మహిళలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం పోయింది గవర్నమెంట్ వచ్చినారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు పట్టుబెట్టాలని చూస్తూ ఆయన అవగౌరవపరిచి పార్లమెంట్లో అమిత్ షా గారు, మోదీ గారు ఇలాంటి వాళ్ళు ఎన్నో పరోక్షంగా ఆయన వాక్యాలు చేసి ఈ హిందువులు ప్రత్యేకంగా హిందూ రాజ్యాంగం సృష్టించాలని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొడివేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటివి ఏమి సాగు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన పెద్ద ఎత్తున ఆయన దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆయన రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మా రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. దివ్యాంగుల పెన్షన్లు తొలగించడానికి కుట్ర జరుగుతోందని అఖిల భారత వికలాంగుల దివ్యాంగుల హక్కుల వేదిక ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అఖిల భారత వికలాంగుల దివ్యాంగుల హక్కుల వేదిక ప్రతినిధులు, మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు, వేదిక ప్రతినిధులు రజనీ కుమార్, పోసికుమార్, రాసు, మాణిక్యాలరావు, వర్మ, శివ తదితరులు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో తమిళనాడు ప్రభుత్వ మాదిరిగా నామినేటెడ్ పోస్టులలో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఏడీ కార్యాలయం ఏర్పాటు చేయాలని అన్నారు. దివ్యాంగులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. దివ్యాంగులను నిబంధనల పేరుతో, తనిఖీల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులకు అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కాళ్ళు లేని వారు, కళ్ళు కనిపించని వారు, మాట్లాడలేని వారు, చెవులు వినిపించని వారు, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారు ఎంతోమంది ఆసుపత్రికి వస్తూ ఉంటారని, వారి పట్ల కరుణ, దయ, జాలి, మానవత్వంతో స్పందించి సేవలు అందించాల్సిన వారు భిన్నంగా స్పందిస్తున్నారని వారు ఆరోపించారు. ఎంక్వైరీ పేరుతోటి తొలగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఎవరి నాయకత్వంలో జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉంది. ఈరోజు దివ్యాంగులు వాళ్ళ జోబీలోంచి, చంద్రబాబు నాయుడు జోబీలోంచి మాకు పెన్షన్ ఇస్తలేడు, పవన్ కళ్యాణ్ జోబీలోంచి మాకు పెన్షన్ ఇస్తలేరు. రాష్ట్ర ప్రజల సొమ్ము ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీలో నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ ఓట్ల కోసం మాకు పెన్షన్ పెంచి మా డబ్బులు ఇస్తుంటే అది కూడా తీసేయడానికి, కాళ్ళు లేని, చేతులు లేని, మాటలు రాని, కళ్ళు లేని దివ్యాంగుల పెన్షన్ని తొలగించడానికి ఈరోజు కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది కానీ రాష్ట్ర ప్రభుత్వం కుట్రని చేయిస్తే మీ అంతు చూడడానికి అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి మీ అంతు చూస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. టెర్రరిస్టుల కన్నా దారుణంగా మానసిక వికలాంగులు కూర్చోబెట్టి కుటుంబ సభ్యులను కూడా దగ్గర రానివ్వకుండా, ఒరే నువ్వు ఎలా చేయంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ మాటలు రాని మానసిక దివ్యాంగుల పట్ల చాలా నిరంకుశ వైఖరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఎవ్వరూ అడిగేవాళ్ళు. ఎంత దారుణంగా ఉన్నదంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజుని ఐసీయూలో ఏసీలు లేకపోయినా సరే మాట్లాడేవాడు ఎవడూ లేడు. ఈ రాజమండ్రిలో ప్రతి ఒక్కరు కూడా కౌరులు చెప్పడం తప్ప రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ఐసీయూలు లేకుండా పేషెంట్లు ఎంత 10 మంది ఏసీలు లేకుండా ఇబ్బంది పడతారో ఎమర్జెన్సీ పేషెంట్లు మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సోదరులారా. మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు ఎల్లప్పుడూ అండదండగా ఉండి మా దివ్యాంగుల పట్ల మీకున్న ప్రేమను చూపిస్తారని తెలియజేసుకుంటూ, అలాగే సదరన్ ప్రక్రియని పూర్తి స్థాయిలో డోలా సీతారామరాజు గారు మంత్రి గారు ఏం చెప్తారంటే సదరన్ స్లాట్లు ఓపెన్లోనే ఉన్నాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చని చెప్తున్నారు. ఎక్కడా కూడా సర్వర్ ఆన్లో లేదు. ఏ సచివాలయానికి వెళ్ళి సర్వర్ ఆన్లో లేదు, మాకు ఇంకా రాలేదు, ఓపెన్ అవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మంత్రి గారు చెప్పింది సచివాలయ సిబ్బంది వింటలేదా, లేకపోతే సచివాలయ సిబ్బందికి మంత్రి గారు ఆదేశాలు ఇస్తలేదా అని కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో దివ్యాంగుల వ్యవస్థ ఉంది. ఈ రోజు దివ్యాంగులకి రాజమండ్రిలో బాధ వస్తే చెప్పుకోవడానికి కాకినాడ వెళ్ళాలి, అంతే తప్ప రాజమండ్రిలో ఆఫీసులు ఉండదు. అలాగే కోనసీమలో దివ్యాంగులకి ఇబ్బంది వస్తే కాకినాడ వెళ్ళాలి. కాకినాడలో ఆఫీసర్ ఉన్నాడంటే కాకినాడలో ఆఫీసర్ లేడు. జడ్పీ సీఈఓ గారు మా తూర్పుగోదావరి జిల్లాకి, అల్లూరు సీతారామరాజు జిల్లాకి 4 జిల్లాలకు కూడా జడ్పీ సీఈఓ గారు ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. ఆయనకున్న బాధ్యతల మీద మా వ్యవస్థను అసలు పట్టించుకొని నాదులేడు. దీన్ని మీరందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు జాతీయ ఎస్టీ కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ 2018లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించడం జరిగిందని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎస్టీ కమిషన్ సిఫార్సులను బుట్టదాఖలు చేశారని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో 53% మంది గిరిజనులున్నారని, వీరి విషయంలో ప్రభుత్వం అధికారులు చట్ట విరుద్ధంగానే వ్యవహరిస్తూ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్ట ఉల్లంఘన నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఇందుకు బాధ్యులైన వారందరూ బిఎన్ఎస్ 111 ప్రకారం నేరం చేస్తున్నట్లుగానే భావించి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
కొత్త భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమి కావలసిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముందుగా జిల్లా కలెక్టర్కు, R&R కమిషనర్కు లేఖ రాసి వారు అనుమతించిన తరువాత భూసేకరణకయ్యే సొమ్మును ప్రభుత్వం డిపాజిట్ చేయాలని, ఈ నిబంధన ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. గిరిజనులకు సరైన న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నెస్క లక్ష్మణరావు, భూరమ్మ, వీరమ్మ, రాజమణి, కె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు ఇక్కడ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా మేము ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న ఢిల్లీలో ఎస్టీ కమిషన్కి ఆదివాసీ మహాసభ స్వయంగా ఢిల్లీ వెళ్ళి మీరు చేసినటువంటి సిఫార్సులు 10 కూడా అమలు జరగట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఈ సందర్భంగా ఇప్పుడు ఎస్టీ కమిషన్ పర్యటిస్తుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను ఈ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. అసలు ప్రధానంగా లోపం ఎక్కడ ఉంది పోలవరం దాంట్లో అంటే, మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు 53% ఎస్టీలు ఉన్నారు. ఇందులో కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత కొత్త భూసేకరణ చట్టంలో ఏం చేశారంటే, భూమి కావాల్సినటువంటి పోలవరం ఎవరైనా సరే ఎవరికి భూమి కావాల్సిన, ఇప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే ఆయా జిల్లా కలెక్టర్కి, R&R కమిషనర్కి ఒక లెటర్ పెట్టాలి, మాకు పలానా చోట భూమి కావాలి అని. కలెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ఫీజిబిలిటీ చూసుకుని డిపాజిట్ చేయమంటాడు వాళ్ళని. ఇప్పుడు ఎక్కడా కూడా కొత్త భూసేకరణ చట్టం 2014 జనవరి 1 నుంచి అమలు జరుగుతున్నా సరే ఎక్కడా కూడా వాళ్ళు లెటర్ పెట్టలేదు, డిపాజిట్ భూసేకరణకు ముందుగా డిపాజిట్ చేయలేదు. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చేసేయడం, అరకొరగా నష్టపరిహారాలు ఇచ్చేసేయడం, ఈ విధానమే కొనసాగుతుంది. అంటే ఫస్ట్ బేసిక్గా కొత్త భూసేకరణ చట్టంలో ఏదైతే చెప్పారో అది అమలు జరగలేదు. అది అసలు ఆ చట్టాన్ని అధికారులు పాటించట్లేదు. శ్రీ త్యాగరాజ నగర వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ తుమ్మిడి పుల్లయ్య జానకమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కళావేదికను మంగళవారం తుమ్మిడి సోదరులు విజయ్ కుమార్, అరుణ్ కుమార్ బుల్లి, గోవిందరాజు ఘనంగా ప్రారంభించారు. స్థానిక గౌతమి ఘాట్లో ఉన్న సంఘ కార్యాలయం నందు తుమ్మిడి సోదరులు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాకారులు ఈ వేదికను ఉపయోగించుకోవాలని వారు కోరారు. సాంస్కృతిక రాజమహేంద్రవరంలో కళాకారులకు పుట్టినిల్లు అని వారన్నారు. శ్రీ త్యాగరాజ విగ్రహం ముందు జ్యోతి ప్రజ్వలన గావించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముంగండి సూర్యనారాయణ మాస్టర్, అందనాపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. వాడపల్లి వినాయకరావు నాదస్వర బృందంచే స్వామివారి పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం సంగీత కచేరీ, మృదంగం, కె యోగేష్ క్లారినెట్, రామవరపు సహదేవుడు, నాగమణి డోలు, శ్రీ రామవరపు సుధాకర్ సహకారం అందించారు. సంగీత కళాకారులు, అభిమానులను వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం పాలక వర్గంచే సన్మానించారు. 5 యొక్క విశిష్టత కార్డును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గాడిలి సత్యనారాయణ, అధ్యక్షులు ర్యాలీ పైడిరాజు, సెక్రటరీ ఉప్పాడ అప్పలరాజు, కోశాధికారి జాజిమొగ్గుల రాము, పిరిడి రామకృష్ణ, గాడిలి కనకరాజు, గాడిలి ఈశ్వర్రావు, పొన్నాడ మాధవ్, పి గోవింద్, రాలి సత్యరాజు, పెనుగుదురు సాయి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వారి దగ్గర వారి అన్నదమ్ములతో తిరగడం వల్ల కాస్త నేను చేసుకోగలిగాను. అదంతా కూడా వారిదే. ఇందులో నాకు ఏమి లేదండి. ఎందుకంటే ఏదన్నా ముందు వచ్చి వారి అమ్మగారు నాకు మనం అదృష్టం ఏంటంటే వారి తల్లిగారు ఉండడం నాకు దక్కింది. కాబట్టి ఎంత చెప్పినా నేను తప్పువే వారి గురించి చెప్పడం అనేది. మరి విజయ్ కుమార్ గారు టైం చాలా ఇక్కడ రారండి వారు. అలాగే వారికి ఒకే ఒకటి చాలా కార్యక్రమాల్లో వారిని తీసుకెళ్లి గాడ్ ఆఫ్ ఆనర్ మొత్తం రాజమండ్రిలో అందరూ కూడా వారికి మొదటి రోజు నేను స్వయంగా చూశాను. ఈ యొక్క లైట్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గా వారికి దానికి రాజమండ్రి వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ తుమ్మిడి పుల్లయ్య జానకమ్మ గారుల కళావేదికకి ఇచ్చేసినటువంటి మన కళాకారులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కళావేదిక ఏర్పాటు చేయడానికి కారణం మా కళాకారులందరికీ ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి అనుకోవడంతో తుమ్మిడి పుల్లయ్య గారు కుమారులు విజయ్ కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు, బుల్బాబు గారు
అలాగే మా ముఖ్యంగా నేత అయినటువంటి మోహన్ సురాన్ మాస్టర్ గారు సహకారంతో ఒక కళావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక కళావేదికకి కొంతమంది విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా చాలా కార్యక్రమాలు కూడా ఇలా యోగేష్ గారితో మృదంగం కార్యక్రమం చేయడం జరిగింది, క్లారిటీ వాయించడం జరిగింది. అలాగే ముందుగా వాడపల్లి వినాయకరావు బృందంతో నాదస్వర కార్యక్రమం అయింది. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు కానీ కమిటీ మెంబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. స్థానిక జయకృష్ణపురంలోని కంటిపూడి రామారావు హై స్కూల్లో 1999-2000 బ్యాచ్ 10th పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక లా హాస్పిటల్ హోటల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, గుంటూరు ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరై ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. సతీష్ అనే పూర్వ విద్యార్థి తమ బ్యాచ్ విద్యార్థులందరినీ వివరాలు సేకరించి ఈ భేటీ ఏర్పాటుకి కీలకంగా వ్యవహరించారు. ఈయనకు రామకృష్ణ అనే క్లాస్మేట్ సహకారం అందించారు. సోమేశ్వరరావు, రాయుడు, హేమనాథ్, బద్రీనాథ్, ఎన్ఎల్ దేవి, మెహతాబ్, ఉషా, ఇందిర, శశిరేఖ, జ్యోతి తదితరులు పాల్గొని ఆనాటి స్కూల్ డేస్లోని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు పాఠాలు చెప్పిన గురువులు సత్యనారాయణ, ఆర్ఎస్ రావు, సూర్యప్రభ, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, ఆంజనేయులను ఆహ్వానించి సముచిత రీతిలో సత్కరించారు. ఆ రోజుల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పడం వలన జీవితంలో స్థిరపడ్డామని పూర్వ విద్యార్థులు పేర్కొంటూ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. పసందైన విందు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రూప్ ఫోటో వంటి కార్యక్రమాలు కొనసాగాయి. మరోసారి కలుద్దామంటూ ఎవరికి వారు తమ గమ్యస్థానాలకు బయలుదేరారు.
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంజయ్ నగర్ 89 సచివాలయంలో వివిధ శాఖల సమన్వయంతో కిషోరి వికాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 48వ వార్డ్ సంజయ్ నగర్లో సారంగధర నగర్ మెట్టనందు సంజయ్ నగర్లో సచివాలయం 89లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోరి బాలికలకు బాల్య వివాహాలు, బాల్య కార్మిక చట్టం, అక్రమ రవాణా, రక్తహీనత, పౌష్టికాహారం, ఉన్నత విద్యా నైపుణ్యాలు, సైబర్ నేరాలు, ఆర్థిక అంశాలు మరియు పొదుపు, శారీరక వ్యాయామం మరియు బయట ఆట ప్రాముఖ్యత, శారీరక మరియు పరిసరాల పరిశుభ్రత, లింగ వివక్షత గురించి పిల్లలకు వివరించారు. వారి చేత కూడా చెప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 48వ వార్డు ఇన్ఛార్జ్ అజ్జరపు రమేష్, అంగన్వాడీ కార్యకర్తలు పివి సూర్యకుమారి, ఆర్ స్వర్ణదుర్గ, ఏ శ్రీలక్ష్మి, ఎల్ సోమరాజు, పి జపమాల, ఏ శ్రీలక్ష్మి, ఎల్ సోమరాజు, పి దీపమాల, సచివాలయం ఏఎస్కే, ఎంఎస్కేలు, వి అనిత, ఏ కరుణశ్రీ, ఏఎన్ఎంఎస్ దుర్గా, జ్యోతి మరియు ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. చాలా మంచి కార్యక్రమం. అయ్యో నేను ఇలా చెప్పడం మన పేరు కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడికి వచ్చి చెప్పక్కర్లేదు. ఏ నెంబర్ ఆల్రెడీ అందరికీ సెల్ ఫోన్ వాడేస్తున్నారు. సెల్ ఫోన్ కూడా మేము ఇంపార్టెంట్గా చెప్తున్నాం. ఈ ఏజ్ వాళ్ళకి వాటినంతా వాడకండి. దీనికి హ్యాబిట్ అయిన వాళ్ళు కనకూడదు. మందు తాగిన తిరుగుతున్నారు కదా రోడ్ల మీద, వాళ్ళకన్నా దోషమైన హ్యాబిట్. అంటే మీరు వాడుతున్నారు కదండి, మాకు తప్పక పట్టుకుని తిరుగుతున్నాం కానీ ఉద్యోగాలు తప్పట్లేదు. సాధ్యమైన బతుకుతారు. ఇది జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచి. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందని మేమేం చేస్తామంటే నేను చేయలేదు, కానీ సాధ్యమంతవరకు మాత్రం వాడకండి అమ్మ. ఇది చాలా డేంజర్. అందరూ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ప్రాబ్లం ఉన్నా సచివాలయంలో చెప్పొచ్చు. ఇక్కడ వరకు రాలేని పరిస్థితి ఉంటే ఫోన్ నెంబర్ చేసినా మీకు సమస్య ఇది కాదు సమస్య. మీకున్న సమస్య పర్లేదు, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి సమస్య ఉన్నా తప్పకుండా క్లియర్ చేస్తాం. ఈ వయసు దాటిన వారు మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హులు. ఈ లోపు కనుక ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితానికి సర్వనాశనం అంటారు. అటు ఆరోగ్య పరంగా ఉంటున్నాను, అటు ఆర్థిక పరంగా కూడా మీకు అసలు ఎలాంటి ఫిట్నెస్ ఉంటుంది. సో మీకు 18 సంవత్సరాలు మినిమం ఆడపిల్లలకి వయసు ఉండాలి. ఈ లోపు మీకు మీడియా ముసుగులో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తూ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేస్తున్న సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చటి ప్రసాద్ మరియు కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బొమ్మూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి బాలాజీపేట సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల, యువ నాయకులు, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకొని సాక్షి మీడియాని, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేశారని, గత ప్రభుత్వం నిర్వాహకం వలన రాష్ట్రం చిన్నాభిన్నమైపోయిందని అన్నారు. ఆర్థికంగా దివాలా తీసిందని, 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరాన్ని నట్టేట ముంచేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతమంతా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అనేక సంస్థల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, దేశంలోనే మంచి రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, ఇవన్నీ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఇటీవల సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిగా మాట్లాడడం దిగజారుడు చర్య అని, వీరిని అరెస్ట్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని, అలాగే తప్పుడు కథనాలను ప్రచారిస్తున్న సాక్షి మీడియాని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బొమ్మూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి బాలాజీపేట సెంటర్ వరకు సాక్షి మీడియాను రద్దు చేయాలని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, వెలుగుబంటి రఘురాం, గంగిన హనుమంతరావు, బోడపాటి గోపి, చొల్లుబోయిన శ్రీనివాస్, ఆకుల శ్రీధర్, కరుపూరి కిషోర్, చెప్ప చిన్నారావు, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, పండూరి అప్పారావు, మద్దామణి, పిల్ల తనూజ, దండముడి ప్రమీల, ముత్తభక్తుల విజయం, షేక్ అమీనా బేగం, పొన్నాల లక్ష్మి, మండ బిందు, బైరెత్తి సరోజిని, బండి నాగమణి, నిమ్మలపూడి రామకృష్ణ, బొప్పున నాగేశ్వరరావు, ఎడ్ల మహేష్, పిన్నింటి ఏకబాబు, బొప్పున నానాసి, దుద్దుపుడి రమేష్, ఆళ్ల ఆనందరావు, జల్దీ కృపారావు, తలారి మూర్తి, భీమరశెట్టి రమేష్, నిచ్చెనకొళ్ల సత్యబాబు, వైఎస్ఆర్ శ్రేణు, పేట వీరలక్ష్మి, పాలపర్తి రత్నం తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గ పరిపాలన చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినట్టుగానే తప్పుడు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసి అమరావతికి కళంకం కలిగేలాగా వ్యవహరిస్తున్నాడు. ఇతని దుర్మార్గతనం వల్ల ప్రపంచానికి ఒక అద్భుతమైన అమరావతి తీర్చిదిద్దేదానికి అడ్డంకులు కల్పించే విధానంలో ఇవాళ సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో విషయం కక్కుతూ ఉన్నాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అక్రమార్జనకు పాల్పడి దోపిడీ చేసిన సొమ్ముతో పెట్టిన పత్రిక టీవీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపాస్ చేయడం, సోషల్ మీడియా ముసుగులో తప్పులు దారి పట్టించే విధానానికి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజించి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని దుర్మార్గపు ఆలోచనతో ఇవాళ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఈ పెద్ద మనిషికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న ఏదైతే సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు కానీ కృష్ణరాజు కానీ చేసిన అవాంఛిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్న వారి మీద కఠిన శిక్షలు పడాలి. మహిళా లోకాన్ని కించపరిచి తెలుగు ప్రజలకే అగౌరవంగా చిత్రించిన ఈ పెద్ద మనుషులిద్దరికీ కూడా గుణపాఠం చేయడమే కాదు, పత్రికను నడిపి యాజమాన్య బాధ్యత భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి. తక్షణం వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఇవాళ కొత్త రాష్ట్రం, అనేక ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుల్లో ఉన్న రాష్ట్రం ప్రగతి బాటలు వేసుకుంటూ విజన్ 2047 దిశగా అమరావతి రాజధానిగా కన్ఫ్యూజన్ లేకుండా 3 రాజధానుల నుంచి ఒక సింగిల్ రాజధానిగా మన ఆంధ్ర యువతకి, మన భవితకి ఒక షూరిటీగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఇలా సాక్షి ఛానల్లో ఎవరైతే మేధావులు అనుకుంటున్న శ్రీనివాసవర్మ గారు కానీ ఆడవారిని అవహేళన చేస్తూ దిగజారుడు మాటలు మాట్లాడింది ఇవాళ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా వాళ్ళందరి మనసులకు కలిసివేసింది. మేమందరం చాలా బాధపడుతున్నాం. సభ్య సమాజానికి సాక్షి ఛానల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఒక సొంత పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజాసేవ చేస్తానని రాజకీయాల్లోకి వచ్చి మరి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడే వాళ్ళని వారి ఛానల్ ద్వారా మన ఆంధ్రుల రాజధాని అమరావతిని అవహేళన చేస్తూ ఆడవారి మనోభావాలని దెబ్బతీస్తూ ఎక్కడికి మనం ఇదంతా కూడా పోతుంది అంటే ఏ సంకేతం ఇస్తున్నాం? పెట్టుబడిదారులు లక్షల కోట్లలో ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న తరుణంలో ఇలాంటి దిగజారుడు వాటల వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజే కాకుండా మనందరం కూడా అబాస్పాలవుతున్న పరిస్థితిలో మేమందరం కూడా ఇవాళ రాజమండ్రి రూరల్లో మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి గారి ఆధ్వర్యంలో, మన తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఇవాళ మేమంతా కూడా బొమ్మూరు నుంచి బాలాజీపేట సెంటర్లో ఒక నిరసన ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఇవాళ భారతి గారు ఆ విజ్ఞతతో ఆలోచించి ఆవిడ సాక్షి నడుతున్న విధానాన్ని పునరాలించుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే విధానాలు వారి యొక్క పేటీఎం బ్యాచ్ ద్వారా కానీ వారు అనుసరిస్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా రాజకీయాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మచ్చ తెచ్చే విధంగా ఉంది. సో ఇలాంటి విధానాలను వెంటనే మానుకోవాలి. అదేవిధంగా ఇలా దిగజారుడు మాటలు చేసిన వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకుని తిరిగి మన ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకుండా చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కోరుతున్నాను. రాజమండ్రి 23వ డివిజన్ నందివాడ వారి వీధిలో శ్రీ వజ్ర గణపతి ఆలయం 11వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక 23వ డివిజన్ నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయం మందిరం 11వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ చందా సత్రం మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ సూర్యకుమారి దంపతులు, పొత్తూరి యతిరాజా సంపత్ కుమార్, రేణుకా దంపతులు ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలు, పళ్ళ రసాలతో అభిషేకం నిర్వహించారు. పురోహితులు బోడెం నాగసత్య రవికుమార్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలసానపల్లి హనుమంతరావు, చించినడ తాతాజీ,
పొత్తూరి వెంకట సత్యనారాయణ, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పేరూరి మహేంద్రనాథ్, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, పేరకం వెంకట సీతారాం, ఎవిలే అనిల్, పొన్నడ అప్పలరాజు, ఎడ్ల రామారావు, గొల్లపూడి రామకృష్ణ, పెరుమల సత్యనారాయణ, పెరుమల గోపాలకృష్ణ, వాకచర్ల భరత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు సుమ, అనంతలక్ష్మి, తులసి తదితరులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. దేశంలో ఉత్తమ క్రీడా పాలసీగా ఏపీ స్పోర్ట్స్ పాలసీ. శాప్ చైర్మన్ రవినాయుడు. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. కమిషనర్ కేతన్ గార్గ్. ఈ నెల 15వ తేదీన నిర్వహించే 106వ సాధారణ మహాజన సభను విజయవంతం చేయాలని పిలుపు. రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు.
ముసుగులో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలి. అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం తమ భూములను ఇచ్చారు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గోరంట్ల. సాక్షి మీడియాను రద్దు చేయాలని కదం తొక్కిన రూరల్ నియోజకవర్గ తెలుగు మహిళలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.